సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే ఈ సంజనాకి అసలే సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది అనమాట. సీక్రెట్ టాస్క్ ఏంటంటే జైల్లో ఉంది కదా సంజన 3 డిఫరెంట్ రీజన్స్ చెప్పి బయటికి రావడం అనమాట. అసలే నా టీం అని మొత్తం జీవించిందని చెప్పాలి. ఫస్ట్ రీజన్ ఏమో భరణి గారు నా వాష్రూమ్ ఏమో కొంచెం దట్టిగా ఉండండి, ఆ వాష్రూమ్ యూజ్ చేసుకుంటేనండి. భరణి అసలే కుటుంబరావు అందుకని చెప్పి ఏం చేశాడు బిగ్ బాస్, నేను సంజన వాష్రూమ్ చాలా దట్టిగా ఉందని చెప్పి మా వాష్రూమ్ పర్మిషన్ ఇస్తున్నా బిగ్ బాస్ అని చెప్పి ఒకసారి బయటకు వచ్చిందా. ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా దోశ సరిపోలేదని చెప్పి నెక్స్ట్ అని స్టార్ట్ చేసింది అనమాట. ఏమైందమ్మా గ్యాస్ట్రిక్ వామిటింగ్ అని చెప్తే గ్యాస్ట్రిక్ వామిటింగ్ అని. అమ్మా నువ్వేం కంగారు పడుకో, నీ సోఫా పక్కన నేను పడుకుంటాను, నేను చూసుకుంటానని చెప్పి ఇమానుల్ అన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ సంజన కూడా ఇంకా నటీమని స్టార్ట్ చేసింది అనమాట, దోశ పెంచింది అనమాట. అలా 2 సార్లు బయటకు వచ్చింది. సో ఫైనల్ గా సంజన సీక్రెట్ టాస్క్ గెలుచుకుని జైలు నుంచి బయటకు వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ పొద్దున్న వీళ్ళందరూ డాన్స్ వేసిన తర్వాత లీడర్ బోర్డు లో ప్రత్యక్షమయ్యే లీడర్ బోర్డు పాయింట్స్ సంజన 20 పాయింట్స్ ఉంది. అందరూ షాక్, ఇదేంటి సంజన 20 పాయింట్స్ ఉందనుకుంటే ఏం చేసావు అంటే సంజన నేను ఏం చేస్తాను ఆ మైక్రోల్ని, నేను ఏ ఎఫర్ట్ పెట్టను కదరా అని సంజన అందనమాట. సో దీంతో మనకి టాస్ పడడం జరిగింది అనమాట. అదే వీల్ బ్యారో ఏం లేదు, వీల్ మీద 4-5 కొండలు ఉంటాయన్నమాట. అలా గడుగు రోడ్ల మీద అలాగా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్కకుండా పెట్టుకోవాలన్నమాట. అలా మనకి ఫస్ట్ ఏమో ఇమాన్యుల్ పెట్టాడు, సెకండ్ ఏమో డీమాను, థర్డ్ సుమను, ఫోర్త్ తనుజ, 5th సంజన. ఈ భరణి ఏమో వెనకబడిపోయాడని చెప్పాలి. ఏట్లే ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెయిన్ అని చెప్పి 6th భరణికి వచ్చారనమాట. ఇక్కడే మళ్ళీ అసలైన రచ్చ. బిగ్ బాస్ ఏమన్నాడంటే ఈ మొత్తం లీడర్ బోర్డ్ పాయింట్స్ లో మేము నెక్స్ట్ మెంబర్ని ఎవరు తీసేలో మీరే డిసైడ్ అవ్వండి అన్నాడు. ఇంకా మొదలైందండి మొత్తం సమావేశాల్లో. సోఫాలు దొరికే కదా అని కూర్చొని ఏదో పొలిటికల్ సమావేశంలాగా ఈ బిల్లు పాస్ చేద్దామా, ఆ బిల్లు పాస్ చేద్దామా, వీడిని తెద్దామా వాడిని తెద్దామా, నేను నీ తీస్తే నువ్వు నాన్ని తీ, నేను నిన్ను తీను వాడిని తెస్తా నువ్వు తీస్తా అని ఏదేదో సోది మాట్లాడుకుని ఇమాన్యుల్ ఏమొచ్చి నేను హైయెస్ట్ పాయింట్స్ అని చెప్పి నాకు తీయకండి అని ఇమాన్యుల్. సంజయ్ ఏమో నాకు నిన్నే మీరు నాకు తోలు తీస్తారు, ఇప్పుడు కూడా తీర్చకండి, నాకు మొత్తం ట్రామాలో ఉండిపోతానని చెప్పి సంజన. ఈ తనుజ ఏమొచ్చి సంజన గారు మీరు సేఫ్ గేమ్ ఆడండి, ఫస్ట్ సంజన అండి తనుజని మీరు సేఫ్ గేమ్ ఆడగనండి, తనుజాని నేనెక్కడ సేఫ్ గేమ్ ఆడాను సంజన అని. తనుజని నువ్వు కళ్యాణ్ తెస్తావా, భరణిని తెస్తావా, వీణి తెస్తావా అని సంజన తనుజని అండి అనమాట. తనుజని నేను ఎవరినైనా తెస్తాను, గేమ్ కోసం నేను సేఫ్ గేమ్ ఆడని చెప్పి తనుజ స్ట్రాంగ్ గా నిలబడింది అనమాట. ఇంకా బిగ్ బాస్ ఈ గొడవలని చూసి ఇమాన్యుల్ ముందు సంజన చెప్పాడు, సంజన గారు వాళ్ళ ముగ్గురు నేను కన్విన్స్ చేయలేను, మీతో నేను కన్విన్స్ చేయగలను. ఈ సంజన ఏంటి నాకు నేను ఇమాన్యుల్ తిను ధీమానే తెస్తాను, ఇమాన్యుల్ తిను ధీమాన్ తెస్తాను. ధీమాన్ ఏమో నన్ను ఎవరు తీయకండి ప్లీజే అని అమాయకప్లా ఓవర్ యాక్షన్ ధీమాన్. ఇంక ఏం చేస్తాం భగవంతుడు అనగానే ఈ సంజన ఏం చేసింది, మాటలు మిస్కమ్యూనికేషన్ అయిపోయింది అనమాట. ఇమాన్యుల్ తో నువ్వు భరణిని తెస్తావా అందనమాట. ఇమాన్యుల్ అన్నాడు నేను భరణిని తెస్తాను మీకెప్పుడు చెప్పానండి అంటే, భరణి ఏమో నా పేరు వచ్చింది అని చెప్పి వెంటనే రేస్ గురంలో పరిగెట్టాడు అనమాట. ఇమాన్యుల్ వద్దని చెప్పాడు. సో ఫైనల్ గా బిగ్ బాస్ కూడా చూసి ఈ గొడవలన్నీ ఎక్కువ అయిపోతున్నాయని చెప్పి అందరినీ ఎవరెవరు తీస్తారనుకుంటే అందరికి ఇమాన్యుల్ కి సంజనాకి ఎక్కువ ఓట్స్ పట్టాయి. ఈ సంజన ఊరుకోవచ్చు కదా పని మంచి దానిలా తెలిగింది అనమాట. ఫస్ట్ డీమాన్ అంది, లేదు డీమాన్ వద్దు, ఇమాన్యుల్ ఏమొచ్చి మామిడి మొహం పెట్టాడు. సర్లే అందరూ నన్నే తీస్తారు హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి సర్లే అని ఇలా మామిడి మొహం పెట్టాడు. అప్పుడు వెంటనే సంజన సారీ బిగ్ బాస్ నేను డీమాన్ తీయాలనుకుంటున్నాను, ఇమాన్యులే తీస్తాను అన్నమాట. సో తనుజ అంటే అయితే మార్చుకోవచ్చా, అయితే నేను మార్చుకుంటాను, నేను సంజన గారిని షిఫ్ట్ చేస్తానండి. సో సంజన గారికి 4 ఓట్స్ పడ్డాయి అనమాట. సో సంజన అవుట్ ఆఫ్ ద గేమ్. సో టాప్ 2 లో ఉన్న ఇమాన్యుల్ డిమాండ్ కి ఓట్ అపీల్ చేసే అవకాశం వస్తుంది. మామూలుగా ప్రతి బిగ్ బాస్ లో లాస్ట్ లో జరిగేది ఓట్ అపీల్ అంటే నమస్కారం అండి దూకుడు సినిమా బ్రహ్మానందం గారిలాగా ప్లీజ్ ఓట్ ఫర్ మీ, అలా కాకుండా వెరైటీగా ఆడియన్స్ అందరినీ కూర్చొని పెట్టి ఏవో పిచ్చి క్వశ్చన్, సముద్రంలో మునిగిపోతే ఏం చేస్తావు, నీకు బైక్ పెట్రోల్ అయిపోతే ఎవరు తిప్పిస్తావు, ఇలాంటి పిచ్చి క్వశ్చన్ అడిగారు అనమాట. సో వాళ్ళిద్దరు ఓట్ అపీల్ చేస్తున్నారు. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.